మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ డాక్టర్ బుకా మహేష్ బాబు గారు. సార్ తో మాట్లాడదాం. హలో అండి, నమస్తే. నమస్తే సార్, ఎసిడిటీ గురించి తెలుసుకుందాం. రోజు వచ్చే ఎసిడిటీకి అప్పుడప్పుడు వచ్చే ఎసిడిటీకి డిఫరెన్స్ ఏంటంటారు? సో ఎందుకు వస్తుంది అలాగే? ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మీరు పాత్రలను క్లీన్ చేసుకుంటారు. ఏ రోజుకి ఆ రోజు పాత్రలను క్లీన్ చేసుకోకుండా అన్నం వండుకున్నారనుకోండి, అన్నం తొందరగా పాడవుతుంది. ఎందుకంటే అందులో ఆల్రెడీ కుళ్ళిపోయినటువంటి బ్యాక్టీరియా, కుళ్ళిపోయిన ఆహార పదార్థాల్లో బ్యాక్టీరియా ఉంటుంది. కాబట్టి ఆ బ్యాక్టీరియా కూడా మీరు వండుకునే పదార్థాల్లోకి వెంటనే వస్తుంది. కాబట్టి వెంటనే ఆహారం పాడైపోతుంది. అదే పరిశుభ్రంగా గిన్నెలు కడుక్కొని వండుకున్న అన్నం ఒక నిర్దిష్టమైనటువంటి కాలం ప్రకారం ఆహారం పాడు కాకుండా ఉంటుంది. పూర్వం రోజుల్లో కలిపెట్టుకుని అన్నం వండుకున్నట్లయితే 2 రోజులు 3 రోజుల వరకు అన్నం పాడు కాకుండా ఉండేది కదా. సో ఆ మాదిరిగా మీ స్టమక్ను శుభ్రపరచుకొని ఈ పూటకాపూట తిన్న ఆహారం జీర్ణమై దాంట్లో ఉన్న వేస్ట్ మెటీరియల్ ఏ పూటకాపూట వెళ్ళిపోతున్నట్లయితే మీ స్టమక్ అంతా నీట్గా ఉంటుంది. అదే స్టమక్లో కుళ్ళిపోయి తర్వాత యాసిడ్ ఫామ్ అయిపోయి తర్వాత రకరకాలైనటువంటి పుల్లని పదార్థాలతో పొట్టంతా కుతకుతలాడుతున్నట్టుగా ఉంటే మళ్ళీ ఆహారం వేస్తే ఏమవుతుంది? సేమ్ ఇందాక చెప్పినట్లే జరుగుతుంది. కాబట్టి నిరంతరం అసిడిటీతో బాధపడే వాళ్ళు అదొక చక్ర భ్రమణం మాదిరిగా మళ్ళీ మందులు వేసుకుంటూ సంవత్సరాల తరబడి బాధపడేటటువంటి వాళ్ళు మనం చాలా మందిని చూస్తూ ఉంటారు. వాళ్ళు మెడికల్ షాప్లోకి వెళ్ళుకుంటారు, మాత్రలు రోజు కొనుక్కుంటారు, వేసుకుంటారు, అప్పుడు ఉపశమనం వస్తుంది, మళ్ళీ వేసుకుంటారు, ఇంకా లైఫ్ లాంగ్ వేసుకుంటూనే ఉంటారు. సో ఇది రెగ్యులర్గా వచ్చేటటువంటి అసిడిటీ సమస్యలు. అవి చివరికి అల్సర్స్ కింద మారి క్యాన్సర్ కిందకి మారేటటువంటి ఆస్కారం, గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ ఆ రకమైనటువంటి వల్లనే వస్తుంది అన్నట్లు. కాబట్టి మనము అప్పుడు వచ్చేటటువంటి అసిడిటీ ఏంటంటే తినే ఆహార పదార్థాల వల్ల మార్పు రావడము, కొత్త ఆహార పదార్థాలను ఎక్స్పెరిమెంట్ చేయడము, ఇట్లాంటి వాటి వల్ల మనకు జస్ట్ వస్తుంది. అట్లాంటివి వచ్చినప్పుడు మందు వేసుకున్నట్లయితే వెంటనే తగ్గిపోతుంది. లేదా ఏదైనా పథ్యం చేసుకున్నా కానీ, అంటే మజ్జిగ లాంటివి తీసుకోవడం కానీ, కొంచెం ఉపవాసం లాంటివి చేసి ఫలరసాలు లాంటివి తీసుకోవడము, అట్లాంటివి చేసుకున్నట్లయితే తగ్గిపోతుంది. కానీ క్రానిక్గా మన వెంటనే నడిచేటటువంటి అసిడిటీ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్లా అంటే ఎందుకు వస్తుంది, ఏమిటి? సో ఆహార పదార్థాలు అతిగా తినడం వల్ల వస్తుందా, లేకపోతే తినే ఆహార పదార్థాలు కదా ఎక్కువ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల వస్తుందా, ఏదైనా ఆహార పదార్థం మనకు పడట్లేదా, ఇవన్నీ చూసుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంది. ఇట్లా చూడకుండా ఏది పడితే అది తిని, ఆ తిన్న ఆహారం అడగకముందే ఇంకోటి తిని, పైన మళ్ళీ అవి అరగడం కోసము కూల్ డ్రింకులు తాగి, ఇట్లా మనం రకరకాలైనటువంటి, అంటే మన మనస్సుతో తింటున్నాం కానీ మన శరీరానికి అరుగుతుందా లేదా అనేది గమనించకుండా తింటున్నాం. సో ఇటీవల కాలంలో అది చాలా ఎక్కువగా చిన్నపిల్లల్లో కానీ, యుక్త వయసులలో కానీ, మధ్య వయస్కుల్లో కానీ కనిపిస్తుంది అన్నట్లు. అంటే మనం మానసిక ఉద్వేగంతో తిన్నాం కాదు, మన శరీరానికి ఏది మంచిది, ఏది పడుతుంది, ఏది మన శరీరానికి చక్కగా ఇముడుతుంది అనేది చూసుకొని తినడం అనేటటువంటిది అవసరమని ఆయుర్వేదం చెప్తా ఉంది. సో రోగం బారిన పడిన తర్వాత ఎవరు వదలట్లేదు కదా. ఈ మధ్య ఎవరికో జ్వరం వచ్చిందంట, అంటే కంగారు పడిపోయేసి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీకి పరిగెట్టుకుంటూ పోయారట. సో ఇట్లాగా ప్రతిదానికి కంగారు ఈ కంగారు పడుతూ ఉన్నాం. ఈ కంగారు కూడా తగ్గాలి అంటే, ప్రతి రోగంలో కంగారు తగ్గాలంటే రోగం పైన మినిమం అవగాహన ఉండాలి. ఒక రోగం రెండో రోగం మూడో రోగానికి ఎట్లా దారితీస్తుందో తెలుసుకోవాలి. సో సింపుల్ అసిడిటీ కానీ, సో ఈ అసిడిటీ ముదిరితే అల్సర్ అయ్యే ఆస్కారం ఉంది. ఈ అల్సర్ ఎక్కువ రోజులు ఉన్నట్లయితే ఆకలి మందగించి క్యాన్సర్ కిందికి మారే ఆస్కారం ఉంది. కాబట్టి చిన్న పామునైనా పెద్ద కర్రతోని కొడతామన్నట్టుగా చిన్న సమస్యనైనా పెద్ద ఆలోచనతో కొట్టాల్సిన ఆస్కారం ఉంది. అయితే సార్, ఈ అలోపతి మెడిసిన్ కాకుండా ఆయుర్వేదం ద్వారా ఎలా తగ్గించుకుంటే బెటర్ అంటారు? ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి మందులు ఉన్నాయండి. ముఖ్యంగా చెప్పాలి అంటే పూర్వం రోజుల్లో క్రావ్యాధి రసం అని ఎవరింట్లో వాళ్ళు తయారు చేసుకునేవాళ్ళు. ఆ తయారు చేసేసుకుని ఏమాత్రం అసిడిటీ ఉన్నా కూడా వాళ్ళే తమలపాకు రసంతోనూ, తేనెతోనూ, మజ్జిగతోనూ క్రావ్యాధి రసం తీసుకునేవాళ్ళు. లక్షణాది బట్టి చాలా అద్భుతమైనటువంటి మందది. సో వేసుకున్న వెంటనే దాని ఫలితం చూపిస్తుంటుంది. అవిపత్తికర చూర్ణం, భాస్కర్లవణ చూర్ణం, జిరకాజ్జరిష్ట, ఇట్లాంటి మందులు చెప్పుకుంటూ పోతే అసలు జండు పంచారిష్ట, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని మందులు. మా చిన్నతనంలో మా ఇంట్లో జండు పంచారిష్ట మా నాన్నగారు పెట్టేవారు. భాస్కర్లో ఉన్న చూర్ణం పెట్టేవారు. ఏ మాత్రం కొంచెం ఆహారం కొంచెం ఒక డోస్ ఎక్కువైనా వెంటనే మజ్జిగలో ఒక 1/2 టీ స్పూన్ భాస్కర్లో చూర్ణం వేసుకునేవాడు, అంతే. సాయంత్రానికి మళ్ళీ అరిగిపోయేది.
సో ఇట్లాగా ఎవరికి వాళ్ళు వైద్యాలు చేసుకునే వాళ్ళు పూర్వం రోజుల్లో మాట్లాడితే ఏమిటో ఒక ప్యాంటాసిడ్ వేసుకోవడం, ఓ జెలోసిల్ వేసుకోవడం ఇట్లాంటి వాతావరణం లేదు. సో మనకు ఒంటింట్లో దొరికేటటువంటి వాటి చేతనే ఔషధాలు తయారు చేసుకుని ఇంట్లో ఉంచుకునేవారు, లేదా మంచి కంపెనీ ఔషధాలను ఇంట్లో ఉంచుకునేవాడు. ఏమాత్రం తేడా వచ్చిన వెంటనే ఔషధం వేసుకొని సెట్ చేసుకునేవాడు. ఇట్లా సెట్టింగ్ చేసుకోవడం అనేటటువంటిది చాలా వరకు ఆయుర్వేద ఔషధాలతోనే సాధ్యం అవుతుంది. అయితే సార్ జనరల్ గా మెడిసిన్ కూడా ఉంటది అంటారా ఆయుర్వేదంలో? ఎందుకుంటదండి, మందులు ఉన్నాయి కదా. ఇప్పుడు చూడు, జాండు పెంచారిస్టా ఉంది. జాండు పెంచారిస్టా ఒకప్పుడు ఎవరిళ్లలో వాళ్ళు పెట్టుకునేవాళ్ళు, జండు పెంచారిస్టా పెట్టుకునేవాళ్ళు. తర్వాత దాడిమాస్టక చూర్ణం పెట్టుకునేవాళ్ళు, జీరకాజరిస్ట పెట్టుకునేవాళ్ళు, అజమోదార్కం ఏమాత్రం కడుపులో నొప్పి వచ్చినా కానీ వాటర్లో కలిపేసి అజమోదార్కం తీసుకునేవాళ్ళు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయుర్వేదంలో బోల్డ్ అన్ని మందులు ఉన్నాయండి. చిన్న అసిడిటీ సమస్య వచ్చిన అవిపత్తికర చూర్ణం టాబ్లెట్స్ అనేటటువంటి అవైలబుల్ ఉన్నాయి. పొద్దున్న 2 సాయంత్రం 2 వేసుకున్నట్లయితే ఒక నిర్ణీత కాల వ్యవధిలో యాసిడ్ సమస్య తగ్గుతుంది. మనం దాంతో పాటుగా నీరు నిండిన కాయగూరలు రెగ్యులర్గా తీసుకోవడం, మజ్జిగ లాంటివి రెగ్యులర్గా తీసుకోవడం. పెరుగు కాదు, మజ్జిగ అనేది లఘుకరమైనటువంటిది. అన్నంలో పూర్వం మజ్జిగ పోసుకోవడం అనేటువంటి ఒక సాంప్రదాయంగా ఉండేది. మజ్జిగ రెగ్యులర్గా తీసుకోవడం, పలరసాలు, పలుచని పలరసాలు తీసుకోవడం, పాయసాలు తీసుకోవడం, పెసరపప్పు పాయసం కానీ, బొబ్బర్ల పాయసం కానీ, అలచందల పాయసం కానీ, కంది పాయసం కానీ, శనగ బ్యాళ్ళ పాయసం కానీ, ఇట్లా పూర్వం రోజుల్లో ఇట్లా పాయసాలు కూడా తీసుకునేవాళ్ళు. ఈ రోజుల్లో మాదిరిగా మాట్లాడితే నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోవడం, మాట్లాడితే డీప్ ఫ్రైడ్ తీసుకోవడం, మాట్లాడితే వేపుళ్ళు తీసుకోవడం అనేటటువంటిది మన పొట్టకు, ఇది ఏ దేశంలో ఉన్నా కానీ మన పొట్టకు అది మంచిది కాదు. సో ఏదైనా కానీ తేలికగా జీర్ణమయ్యేటటువంటి పండ్లు, కాయగూరలు, మాంసాహారంతో కలిపి తీసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలు వచ్చే ఆస్కారం ఉంటుంది. తేలిగ్గా జీర్ణమవుతుంది, ఈ పూట కాపుట మల విసర్జన జరుగుతుంది. సో యానరెక్టల్ డిసీజెస్ రావు, తర్వాత అల్సరేషన్స్ రావు, ఏ రకమైనటువంటి క్యాన్సర్స్ కూడా చోటు చేసుకోకుండా అద్భుతంగా సో ఆరోగ్యాన్ని కాపాడుకునే ఆస్కారం కేవలం అది ఆయుర్వేదంతోనే సాధ్యమవుతుంది. నమస్తే.